గోంగూర ఉల్లికారం చేయడం ఎట్లాగో చూసేద్దాము. ఫస్ట్ 2 కట్టలు గోంగూర తీసుకుని వాష్ చేసేసేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆ గోంగూరనంతా కడిగేసింది అందులో వేసేసేయండి. మీకు ప్యాన్లో ఫుల్గా అయినట్టు అనిపించినా అది 1 మినిట్లో దగ్గరకు వచ్చేస్తుందండి గోంగూర. మీకు బాగా కలిపేసేయండి గోంగూరని. ఇవి 2 ఫుల్ కట్టలు, పెద్ద కట్టలు వస్తాయి కదా, అట్లాంటి పెద్ద కట్ట గోంగూరలు ఇవి. సో పెద్ద కట్టలు 2 తీసుకుంటే, ఉల్లిపాయలు మీడియం సైజువి ఒక 3, స్మాల్ సైజువి 2 తీసుకుందాము. సో గోంగూర నేను వేసేయంగానే కలిపేస్తున్నాను. ఇది 2 మినిట్స్లో అంతా అయిపోతుంది. గోంగూర దగ్గరగా వచ్చేస్తుంది. కొంచెం తడిగా ఉన్నా ఏమీ పర్వాలేదు, చట్నీ చాలా తొందరగా తినేస్తాం కాబట్టి మూత పెట్టేసి వదిలేసేయండి. మళ్ళీ కలపండి ఒకసారి. 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉంటే గోంగూర కొంచెం వాటర్ వదిలేసి చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇట్లా ఈ షేప్లో ఉన్నప్పుడు ఒక 80% గోంగూర వేగిపోయింది. 80% వేయించగానే ప్లేట్లో తీసి పెట్టేసేయండి చల్లారే వరకు. ఫుల్గా వేయించద్దు గోంగూరని, 80% వేస్తే చాలు. దీన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మీరు ఉల్లిపాయలు తీసుకోండి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని వాటిల్ని ఇట్లా పెద్ద ముక్కలుగా చేసుకుని గ్రైండర్లో వేసుకుని మీ టేస్ట్కి అకార్డింగ్లీ సాల్ట్ అండ్ కారం వేసుకోండి. నేను 3-4 మీడియం సైజ్వి తీసుకున్నానండి, సైజుని బట్టి. సాల్ట్ అండ్ కారం వేసేయండి. నేను కారం ఇక్కడ తక్కువ వేసాను. కొంచెం కారం ఇష్టమైన వాళ్ళు కారం ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసేసుకుని ఉల్లికారం పల్స్ చేయండి, గ్రైండ్ చేయొద్దు. ఇది ఇంపార్టెంట్ స్టెప్. నోటికి ఉల్లిపాయ ముక్కలు తగిలేటట్టు పల్స్ చేయండి అంతే, గ్రైండర్లో వేసి. దాని తర్వాత మళ్ళీ గోంగూర కూడా అదే దాంట్లో తీసుకుని గ్రైండ్ చేసేయండి. గోంగూరను మాత్రం ప్రాపర్ చట్నీ చేసినట్టు గ్రైండ్ చేసేసేయచ్చు. అది సాఫ్ట్ పేస్ట్లా అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే అదంతా పేస్ట్ లాగా అయిపోయాక మళ్ళీ మీరు అదే ప్యాన్ తీసుకోండి. మళ్ళీ ఆయిల్ వేసేసి గోంగూరని, ఉల్లిపాయ కారం చేసుకున్నాం కదా ఉల్లికారం, దాన్ని 2 స్మాల్ సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి విడిగా మళ్ళీ అవి. సో ఈ 3 యాడ్ చేసేసేయండి. ఉల్లికారము ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి మంచిగా కలపండి. ఇది ఒక 10 మినిట్స్లో బాగా వేగిపోతుందండి. మీకు ఆయిల్ ఇట్లా బయటకు వచ్చేసి గోంగూర కూడా మంచి రెడ్ కలర్లో వస్తుంది. అట్లా చేసి ఆయిల్ అంతా బయటకు వచ్చేసాక ఆఫ్ చేసేయండి. అంతే, టేస్టీ గోంగూర రెడీ.